కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సంకల్పంతో పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా 3,500 ఇళ్లు మంజూరు చేసిన క్రమంలో సోమవారం పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో వివిధ గ్రామాల్లో రూప్ సింగ్ తండా, మల్కాయపేట తండా, హీర్యా నాయక్ తండా, గడిసింగాపూర్ గ్రామ పంచాయతీ, సాలిపూటబాట తండా, బద్రీనాయక్ తండా, రంగంపల్లి సొండేపూర్ తండా పరిధిలో మైసమ్మ చెరువు తండా గ్రామాల్లో ఇంద్రమ్మ కమిటీ సభ్యులతో కలిసి లబ్ధిదారులతో ఇంద్రమ్మ ఇల్లు నిర్మించడానికి భూమి పూజ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మనం పరిగి మండలంలో వివిధ గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇండ్లకు ముగ్గు వేసుకుంటూ మన రంగంపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసినటువంటి మన తౌరా నాయక్ గారు, అదేవిధంగా ఇప్పుడు పోయిన ఎంపీడీఓ గారు, ఏఈ రోజా మేడం గారు, హౌసింగ్ ఏఈ గారు, గ్రామ సెక్రటరీ గారు, అదేవిధంగా మండల మాజీ వైస్ ప్రెసిడెంట్ మన సత్యనారాయణ గారు, అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు. 2 రోజుల సంతోషమైన రోజు. ఎందుకంటే గత 15 ఏళ్ల నుంచి కలలు కన్నటువంటి పేద ప్రజానికానికి ఈరోజు మేము మా చేతులారా గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మా చేతుల మీద మేము పేదలకు ఇల్లు లేని వారికి మేము ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు వేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మన లబ్ధిదారులు మన లక్ష్మి గారికి ఆమె ఆవేశం చూస్తే ఇప్పుడు ఆమె లోపల నుంచి వస్తుంది ఇట్లా బాధ. ఆమెకు గత 15 ఏళ్ళ నుంచి మాకు ఎవరు ఇల్లు ఇవ్వలేరు. మేము చాలా బాధపడ్డాం. మాకు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే మాకు ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలని ఆమె లోపల కన్నీళ్లతో చెప్తున్నది. అంటే మాకు అటువంటి భాగ్యం కలిగింది. ఇప్పుడు ఇటువంటి పేదలకు మేము వచ్చి భూమి పూజ చేయడం మా అదృష్టం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదోళ్ళ పార్టీ. ఆనాడు ఇందిరాగాంధీ కూడా పేదోళ్లకు ఉన్నోళ్ళ తన భూమి గుంజుకొని పేదోళ్ళకు వచ్చినటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఆనాడే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, మనకు బావులు ఇచ్చింది, భూములు ఇచ్చింది, ఎడ్లు ఇచ్చింది, బండ్లు ఇచ్చింది, మన గ్రామానికి కరెంట్ ఇచ్చింది, మన గ్రామానికి బడులు ఇచ్చింది, మన గ్రామానికి రోడ్లు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది కాంగ్రెసే. ఆ రోజు దేశానికి స్వాతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా అమ్మ ఇందిరమ్మ కోడలు సోనియమ్మని ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనకు వాళ్ళ ఆధ్వర్యంలోనే మనకు ఇండ్లు కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు మన గ్రామంలో 10 ఇండ్లు ఇవ్వడం జరిగింది రంగంపల్లిలో. మళ్ళీ ఇంకా కొన్ని ఇండ్లు మనం 5-6 ఇండ్లు రేపటి నుండి అవి కూడా వస్తున్నాయి. కొన్ని రిజెక్ట్ అయ్యిండు, మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ మనకు మన గ్రామ నాయకులందరూ అడిగిన్లు ఇందిరమ్మ ఇండ్లు. ఇంకొక 25 ఇండ్లు మనం వారం 10 రోజుల్లో మీకు 25 ఇండ్లు వచ్చేటట్టు మేము ఖచ్చితంగా చేస్తాం. గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు దృష్టి తీసుకు